హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఎగ్తో మనం ఫ్రై చేసుకుందాం. అది ఎలా చేసుకుందాం ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన 2 ఉల్లిపాయలు పెద్దవి కోసుకున్నా అండి. ఒక పావు కేజీ ఉల్లాకు తీసుకున్నా. ఉల్లాకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. క్యాలీఫ్లవర్ 2 పువ్వులు తీసుకున్నా. దాన్ని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి. 5-10 నిమిషాలు ఉంచుకున్నాక తీసి జల్లిబుట్టలో వేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకున్నా. ఆ ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాక 50% వరకు అప్పుడు ఉల్లాకు వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లాకు ఎమ్మటే మగ్గిపోతుంది కాబట్టి ఉల్లిపాయలు వేగాక వేసుకోవాలి. వేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఉల్లాకు అలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం అల్లం వేసుకోవాలండి. టేబుల్ స్పూన్ మందం అల్లం, పసుపు కూడా వేసుకున్నాం. వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా అలా వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం వడగట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాలీఫ్లవర్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ మీద మూత పెట్టుకోవాలి. కళాయి మీద చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా పిల్లలు ఎవరికైనా నచ్చకపోతే కాలీఫ్లవర్ ఇలా ఎగ్తో చేసి పెడితే ఎగ్ ఫ్రై లాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో. నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నా. ఇష్టం అండి, ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. నేను తీసుకున్న కాలీఫ్లవర్కి 4 ఎగ్స్ అయితే సరిపోతాయి. అలా ఎగ్స్ ఒక గిన్నెలో వేసుకొని అట్లా బీట్ చేసుకోవాలి. చేసుకొని మగ్గినాక కాలీఫ్లవర్ అనేది ఎగ్ దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఆ ఎగ్ని మొత్తం కాలీఫ్లవర్ ఎగ్ మొత్తం కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల కాలీఫ్లవర్కి మొత్తం ఎగ్ పట్టేస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి. మనం ఇందాక కొంచెం మా కాలీఫ్లవర్ వేసుకున్నప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం, మళ్ళీ కొంచెం వేసుకున్నాం. ఒక స్పూన్ మందం వేసుకుని ఆ 2 ఉప్పు కారం కలిసేలాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న ఒక 5 నిమిషాలకి మసాలా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా మన కూర దగ్గరికి వచ్చినట్టండి. చూడండి ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ, రోటీ దేంట్లోకైనా బాగుంటుంది. అన్నంలోకి, చారు పక్కన సాంబారు, టమాటా రసం ఇంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, బాయ్ అండి.